హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలామంది కొత్త క్రియేటర్స్కి అయితే 10, 20, 50 వ్యూస్ కంటే ఎక్కువ అయితే ఇంక్రీజ్ అయితే కావడం లేదనమాట. ఈ 50 వ్యూస్ ఏ విధంగా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఒక 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. అలాగే నాకు ఈ వీడియోకి కొద్దిగా బూస్టప్ ఇచ్చినట్లయితే అవుతుందన్నమాట. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట. దానివల్ల అయితే వ్యూస్ అయితే రావన్నమాట. కానీ మీ ఛానల్ కనుక అబోవ్ 10 కంటే వీడియోస్ పెట్టి ఇంకా 50 కంటే తక్కువగా ఎవరికైతే వ్యూస్ వస్తున్నాయో వాళ్ళకు వ్యూస్ పెంచుకునే ఒక 6 మార్గాలు అయితే చెప్తానమాట. ఆ 6 మార్గాలను మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే వ్యూస్ అనేది 50 కంటే 100, 200 వ్యూస్ వరకు అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. మొదటి వే వచ్చేసి ఎండ్ కార్డ్స్ అయితే ఇవ్వాలన్నమాట. చాలామంది క్రియేటర్లు అయితే ఎండ్ కార్డ్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఎండ్ కార్డ్స్ అయితే ఇవ్వాలన్నమాట. 50 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, దగ్గర చాలామంది ఒక 10 మంది అన్న వీడియో చివరి వరకు అయితే చూసింటారనమాట. వీడియో మీరు ఎండ్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను, కొన్ని క్లిప్స్ అయితే వేస్తాను. దాని ద్వారా మీకు అయితే ఐడియా అయితే వస్తుందన్నమాట. ఎండ్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా 50 వ్యూస్ వచ్చినది ఒక 55 వ్యూస్ ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయన్నమాట. రెండో మార్గం వచ్చేసి ఐ కార్డ్స్ కూడా ఇవ్వాలన్నమాట. మన వీడియోలకు కూడా ఈ వీడియోకి కూడా ఐ కార్డ్స్ అయితే ఒక 3 ఐ కార్డ్స్ అయితే ఇస్తున్నాను అనమాట. 3 వీడియోస్ అనేది ఐ కార్డ్స్లో ఇచ్చినట్లయితే మీ వీడియోకి మీరే ప్రమోట్ చేస్తున్నట్లు అనమాట. ఎవరైతే మీకు వచ్చిన ఆడియన్స్లే ఇంకొక వీడియోకి కన్వర్ట్ చేస్తున్నట్లు అనమాట. ఈ విధంగా అయితే మీరు వ్యూస్ అనేది ఒకటోటిగా మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. థర్డ్ వే వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. ఈ ఛానల్కి ఏం నేమ్ పెట్టింటారో అదే నేమ్తో వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి, ఛానల్ ఎందుకు క్రియేట్ చేయమంటున్నానంటే యూట్యూబ్ అనేది చాలా మందికి నోటిఫికేషన్ అయితే పంపించడం లేదనమాట. మీరు టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో కూడా ఒక 100, 200 సబ్స్క్రైబర్లు కనుక గెయిన్ చేసుకోగలిగితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో వీడియో రిలీజ్ అయిన వెంటనే దాంట్లో కూడా మీ వీడియోస్ అయితే పోస్ట్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఈ విధంగా అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని మీ వీడియోస్కి మీరే రికమెండేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫోర్త్ది వచ్చేసి మీ ఛానల్కి ఏం పేరు పెట్టింటారో అదే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు రీల్స్ అంటే యూట్యూబ్ ఛానల్లో వేరే సేమ్ కంటెంట్ వ్లాగింగ్ సంబంధించిందే చేస్తున్నారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి. వ్లాగింగ్ సంబంధించిన చిన్న క్లిప్స్ యూట్యూబ్లో ఉన్న వీడియోసే మీ వీడియోసే, వేరే వాళ్ళ వీడియోస్ అయితే కాపీ పేస్ట్ అయితే చేయొద్దండి. మీ వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే క్రియేట్ చేసి దాంట్లో కూడా అప్లోడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో రీచ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో యూట్యూబ్లో వీడియో వైరల్ కాకపోయినా ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే దాని ద్వారా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మీ ఛానల్ లింక్ పేస్ట్ చేస్తారు కాబట్టి దాని ద్వారా కూడా మీకు యూట్యూబ్ ఛానల్కి అయితే రీడైరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాని ద్వారా మీకు మంచిగా వ్యూస్, మంచిగా సబ్స్క్రైబర్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫిఫ్త్ది వచ్చేసి ట్విట్టర్లో కూడా మీరు ఎక్స్లో కూడా మీరు ఛానల్కి ఏం పేరు పెట్టింటారో అదే పేరుతో అయితే ట్విట్టర్ అకౌంట్లో కూడా మీరు ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో లింక్ అయితే షేర్ చేయండి. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు కదా, మీ వీడియోస్కి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు కదా, అదే థంబ్నెయిల్ పెట్టి మీరు లింక్ అయితే పేస్ట్ చేసినట్లయితే ట్విట్టర్ అకౌంట్ కూడా రీచ్ అనేది మీకు సబ్స్క్రైబర్లు లేకపోయినా రీచ్ అనేది 10, 20, 50, 100 అట్లా మీరు రెగ్యులర్గా పెట్టే కొద్దీ ట్విట్టర్లో కూడా మీకు కొత్త ఆడియన్స్కు రికమెండేషన్ చేస్తుంది అనమాట. దాని ద్వారా కూడా మీకు ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ 6th వచ్చేసి మీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, దాంట్లో కూడా వీడియో డిస్క్రిప్షన్లో కూడా 2-3 వీడియోస్ అయితే రీసెంట్గా తక్కువ వ్యూస్ ఏదేదో వచ్చిందో లేదా మంచిగా వచ్చి రీచ్ ఎక్కువగా లేని వీడియోస్ కూడా దాని డిస్క్రిప్షన్లో కనుక ఇచ్చినట్లయితే చాలామంది క్రియేటర్లు, ఆడియన్స్ కావచ్చు, క్రియేటర్లు కావచ్చు, డిస్క్రిప్షన్ అయితే చెక్ చేస్తుంటారనమాట. చూస్తున్న వీడియో నచ్చినట్లయితే మీ ఛానల్లో వేరే వీడియో కూడా కన్వర్ట్ అయ్యి చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ 6 మార్గాల ద్వారా మీరు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.